మళ్ళీ బస్సు యాత్ర అంటూ ఒక బస్సు యాత్ర చేస్తూ సామాజిక సాధికారత మీరు తెచ్చుకున్న జనమే కదా వాళ్ళంతా. అందుకోసమే హోంమంత్రి ఇలాకాలో హత్యకు గావించబడ్డ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మహేంద్ర విషయంలో హోంమంత్రికి కనీసం కూడా గౌరవం లేని పరిస్థితి వచ్చిందంటే అది మీరు నోరు మెదపలేని పరిస్థితిలో ఉండబట్టి మీ వల్ల ఏం కాదని నిర్ణయానికి దళిత సమాజం వచ్చింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మరొక విషయం చెప్తున్నాను. ఈ 10 లక్షలు ఇచ్చాం, 5 లక్షలు ఇచ్చాం, చావులకి రేట్లు కట్టే విష సంస్కృతి నుంచి బయటపడండి. మీరిచ్చేది కాదు అది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో స్పష్టంగా ఉంది. మీ సొమ్మేమి ఇవ్వట్లేదు. ఇది ప్రభుత్వం సొమ్ము. ప్రభుత్వం సొమ్ము అంటే ప్రజల సొమ్ము. ప్రజల్లో పేద వర్గాలు అత్యధికంగా పన్నులు కట్టేవారి సొమ్ము. కాబట్టి మీరేదో ఉదారంగా ఇచ్చినట్టు వెంటనే మేము చేస్తున్నామనే ఒక ప్రగల్భాలు పలికే మాటలకి స్వస్తి పలకమని ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కనీస ఆత్మగౌరవంతో మీరు మంత్రులన్న స్పృహలోకి వచ్చి మీ డిపార్ట్మెంట్లో మీరు చేయదగ్గ పనులు, వీరి యొక్క కింది వర్గాల సంరక్షణ కోసం మీరు చేయదగ్గ పనులు చాలా ఉన్నాయని గమనించి గుర్తెరిగి ప్రవర్తించండి. అప్పుడే సాధికారత వస్తుంది తప్ప బస్సు యాత్ర చేసి మనుషుల్ని డబ్బులిచ్చి కూలిచ్చి రప్పించుకొని మీరు మాట్లాడుతుంటే మీ సాధికారత మాటలు వినలేక పారిపోతున్న జనాన్ని చూసి కాదు మీరు సంతోషపడాల్సింది. ఒక్కనాడైనా నోరెత్తి ఇలా జరగటానికి వీలు లేదని మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయా? మీకు కుర్చీ ఏదో వేదిక మీద మీకు కుర్చీ ఇవ్వకపోతేనే అడిగే ధైర్యం లేదు, మీకు అడిగే దమ్ము లేదు మీకు. మళ్ళీ మీరు మాట్లాడే పరిస్థితి ఏమొచ్చింది? అందుకోసమే మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని ముద్దాయిలుగా వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ముద్దాయి, రెండో ముద్దాయి డీజీపీ, స్థానిక పోలీసు యంత్రాంగం, ఎవరైతే చేవజచ్చి చేష్టలు ఉడికి చూస్తున్న పోలీసు యంత్రాంగం, వైసీపీ నాయకుల యొక్క కనుసన్నల్లో నడుస్తూ ఐపీసీ చట్టాన్ని నిర్వీర్యం చేసి, ఐపీసీని నిర్వీర్యం చేసి వైసీపీ సెక్షన్లు అమలు చేస్తున్న పోలీసు యంత్రాంగానికి నేను హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాను. మీకు అసలు సిగ్గు అనేది ఉందా అని అడుగుతున్నాను. కనీసం విలువ అంటూ ఉందా పోలీసు యంత్రాంగాన్ని అడుగుతున్నాను. దళిత యువకుడిని పిలిచి వేధించి చంపాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఇది మొట్టమొదటి కాదే. మీ తోటి ఉద్యోగస్తుడు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగాడని కరోనా విజృంభిస్తున్న సమయంలో మాస్క్ అడిగితే అతన్ని పెడరెక్కల్లో విడిచికట్టి రోడ్డు మీద మీరు చేసిన విషయాలు వీరంగం అంతా కూడా మీరే కదా చేసింది. సిఐడి డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని వాళ్ళేంటో సామాజిక మాధ్యమాలను పరిశీలిస్తున్నారంట. వాళ్ళ డిపార్ట్మెంట్ పని ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి? సిఐడి అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు క్రైమ్ అంటే ఏంటి అనేది కూడా మర్చిపోయిన పరిస్థితి. క్రైమ్ ఎలా చేయాలో, ఎలాగ క్రైమ్ చేపించాలో ఆలోచనలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప ఏమీ లేదు. కావున పోలీసు యంత్రాంగం బుద్ధి తెచ్చుకోవాలి. ఇకనైనా కనీసం ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడాలి, మానవ హక్కులకి గౌరవించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో మీరు చట్టాలను మర్చిపోయారు. పుస్తకాలు లేవు మీకు. ఐపీసీ సెక్షన్ చూద్దామంటే కూడా కనపట్లా. స్థానికంగా ఉన్న ఒక వైసీపీ నేత, అది ఎమ్మెల్యే దిగువాడైనా గ్రామస్థాయి నాయకుడైనా, మీరు అతని మాటలే చట్టంగా భావించి వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ మహేంద్ర హత్య ద్వారా మరొకసారి నిరూపితమైందని మీకు గుర్తు చేస్తున్నాను. డీజీపీ గారు హెడ్ ఆఫీసులో కూర్చొని కాలక్షేపం చేయటం కాదు. ఈ రాష్ట్రంలో 6,000 మంది దళితులు దౌర్జన్యాలకు బలైపోతున్నారు. 28 మంది దళితులు చనిపోయారు 4 సంవత్సరాల 8 నెలల కాలంలో. 72 మంది బలహీన వర్గాలకు చెందిన వారు చంపివేయబడ్డారు. దాదాపు కొన్ని వేల మంది మీద, బీసీల మీద దాడులు జరిగినాయి. అటు మైనార్టీల మీద, ఇటు ఎస్టీల మీద, పేద వర్గాల మీద దాడులు చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నా.